నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను, చూసేయండి. ఈ స్వీట్ని మెయిన్గా పండగలకి లైక్ సంక్రాంతికి, ఇంకా చిన్నపిల్లలు అడుగులేస్తే అరిసెలో ఏదో అంటారు కదా, అలా చేసుకుంటారు. అరిసెలు అని తెలిసిపోయింది కదా, ఇంకెందుకు లేటు, అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఈ కొలతలన్నీ నేను లాస్ట్లో చెప్తాను. మా అమ్మగారు అయితే ఈ బియ్యాన్ని మార్నింగ్ లేవగానే నానబెట్టారు. నానబెట్టుకునేటప్పుడే బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని అప్పుడు నానబెట్టుకోవాలి నీళ్ళు వేసుకొని. మేమైతే ఈ అరిసెలకి రేషన్ బియ్యమే వాడుతున్నాము. రేషన్ బియ్యం అయితేనే అరిసెలు బాగా వస్తాయంట. ఈవినింగ్ 4 దాటిన తర్వాత అయితే ఆ బియ్యాన్ని నీళ్లు తీసేసుకొని కొంచెం సేపు వాడేసిన తర్వాత బియ్యంలో మొత్తం వాటర్ పోయిన తర్వాత మిల్లుకి అయితే పంపించారు. తడిది మెత్తని పిండి అయితే తీసుకువచ్చారు. అది తడి ఆరక ముందే మనం ఏం చేయాలంటే పక్కన పాకం పెట్టుకోవాలి. పాకం ఎలా రావాలంటే ముదరపాకం రావాలి. ముదరపాకం అంటే మరీ ముదరపాకం కాదు, ఉండవ్వాలి పాకము. పాకంలోనే మనం నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, అలానే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలా కాకపోయినా విడిగా కూడా నువ్వులు అద్దుకోవచ్చు. పాకం అలా అయిన వెంటనే మనం స్టవ్ మీద నుండి గిన్నె దించేయాలి. దించేసిన తర్వాత మనం ముందుగా ఆడించి పెట్టుకున్న తడిపిండి ఉంది కదా, ఆ తడిపిండిని ఆ పాకంలో వేసి వెంటనే కలుపుతూ ఉండాలి. మన కొలతల కన్నా కొంచెం ఎక్కువ బియ్యం వేసుకొని కొంచెం ఎక్కువ పిండి ఉంటే బెటరు. ఎందుకంటే ఎక్కువ పట్టచ్చు, తక్కువ పట్టచ్చు, చెప్పలేం. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటే మంచిది. నేను చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే అయ్యేలాగనమాట. ఇప్పుడు కలుపుకున్న పిండిలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి, లేకపోతే పిండి ఆరిపోతూ ఉంటుంది. పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండాలి. ఆ పిండి ముద్దని ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఆ పిండి ముద్దను పెట్టుకొని రౌండ్గా కొంచెం మందంగా నొక్కుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మూకుడులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం పిండి ముద్దతో చేసుకున్న అరిసె ఉంది కదా, అది తీసుకొని జాగ్రత్తగా ఆ వేడి నూనెలో వేయాలి. అది వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే. నూనెలో నుండి తీసిన తర్వాత అలా డైరెక్ట్గా అయినా ఉంచేసుకోవచ్చు, లేదు వద్దు నూనె అనుకునే వాళ్ళు ఇలా నూనె నొక్కుకొని తీసుకోవచ్చు. దీనికి వేరే చెక్కవి కూడా ఉంటాయి నూనె నొక్కునేవి, అలా కూడా చేసుకోవచ్చు. మేమైతే నూనె ఉంచుకొనే చేసుకునే వాళ్ళము, ఇప్పుడే ఇలా చేస్తున్నాము. ఇలానే అన్ని చేసేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొంచెం పిండి మిగిలిపోతుంది కదా, అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక అట్టులా వేసుకుంటే అది కూడా టేస్ట్ బాగుంటుంది. కొలతలు అయితే కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యము. పాకం పెట్టేటప్పుడు బెల్లంలో 1/2 లీటర్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మా అమ్మగారు అరిసెలు చేసే ప్రాసెస్ అయితే ఇది. టైం అయితే పడుతుంది, కొంచెం ఓపికతో చేసుకోవాలి. నేనైతే తినేసాను. బాయ్.